ఇగో ఈ పెద్దమ్మ ఈ అక్క గురించి జర ఇలా పెద్దగా వచ్చింది చూద్దాం. ఇలా మరి ఏందో కథ. ప్రియుడితో పెళ్లి వద్దన్నారని తల్లిదండ్రుల హత్య. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు. నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఇంజక్షన్లు ఖాళీ సిరంజితో బయటపడ్డ ఘోరం. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని ఘటన అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఎంతకు తెగిస్తూ ఉన్నారు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. నేనేమంటా ఉన్నా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మీ ఇష్టంగా చేసుకోరు, లేదు అని చెప్పేసి అనుకుంటే ఒప్పించాక ఒక్కసారి ఒప్పుకోకపోతే 10 సార్లు కాకపోతే 50 సార్లు అడుగురి. 20 ఏళ్ళు మిమ్మల్ని పెంచారు కదా, మరి వాళ్ళని ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు అన్న వాళ్ళు ఎంబడ పడ్డారా? మీరు పడకముందే ఇష్టానుసారంగా ఆత్మహత్యలు, లేదంటే ఇట్లాంటి సంపుళ్ళు. ఇవాళ నీ బతికేమైంది? ఒకవేళ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు అయిపిస్తావు, నీ జీవితం ముగుస్తుంది. లేదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళని చంపినవు, ఇవాళ నీ బతికేమవుతుంది? జైలు జీవితం అవుతుంది. బతికినన్ని కాలం నువ్వు అయ్యా వాళ్ళని చంపినవు, రేపు అత్తమామల్ని చంపమని గ్యారంటీ ఏంది? కట్టుకున్నోడి తర్వాత ఇంకోటి నస్తాడని చెప్పేసి వాడిని చంపమని గ్యారంటీ ఏంది అని చెప్పేసి అనేక అవమానాల మధ్య అనుమానాల మధ్య నీ జీవితం సాగుతుంది. నీ జీవితం అనేక అవమానాలు అనుమానాలు, నీ జీవితమే కొలాప్సిడికి. ఇంకా ఈమె నర్సుగా చేస్తుందంట. ఇట్లాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళను నర్సుగా కానీ డాక్టర్గా కానీ ఉండనిస్తే ఇక పేషెంట్ల పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు. సో ఈమె ఖచ్చితంగా సరైన శిక్ష పడాలి. ఈమె జీవితంలో జాబుకు అనర్హురాలుగా ఉండాలి. ఇది క్లియర్ కట్గా, ఇంతకు మించి ఏం లేదు. చంపింది తల్లిదండ్రులని కదా, మరి కేసు పెట్టేటోడు ఎవడన్నా కానీ ఇలా తల్లిదండ్రులను చంపింది, రేపు ఎవడన్నా పైసలు ఇచ్చి గా పేషెంట్ చంపాయి నీకు ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి అంటే సంపాదన గ్యారంటీ ఏంది? సో లత్కూర్ నర్సులు ఏమటికి సమాజానికి. సో ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాలి అధికారులు కూడా. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడికి పెళ్లి చేసుకుంటానంటే చచ్చినా అంగీకరించామన్న తల్లిదండ్రులను చంపేసింది. ఓ ఆసుపత్రిలో నర్సుగా చేస్తున్న ఆ యువతి దొంగతనంగా తెచ్చిన మత్తు ఇంజక్షన్లను మాయమాటలతో అమ్మానాన్నలకు మోతాదుకు మించి ఇచ్చి వాళ్ళ ఉసురు తీసింది. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం గ్రామానికి చెందిన నక్కల దశరథ్ 58, లక్ష్మి 54 దంపతులకు ఓ కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కూతురు సురేఖ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఇది ముచ్చట. గతేడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో సురేఖ ప్రేమలో పడింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అతడు వేరే కులానికి చెందినవాడని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేరంట. ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో కులం మతం కూడా ఏం లేదంతా. వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో అతనితో వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ విషయంలో ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే ప్రియుడిని ఎలాగైనా పెళ్లాడాలని నిశ్చయించుకున్న సురేఖ తన తల్లిదండ్రుల హత్యకు పథకం రచించింది. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించే మత్తు ఇంజక్షన్లను తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుండి గుట్టుగా సేకరించి ఈ నెల 24న శనివారం విధులకు సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చింది. ఆ రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి తర్వాత ప్రియుడితో వివాహంపై చర్చించింది. ప్రేమ వివాహానికి చచ్చిన ఒప్పుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ వెంటనే ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చారంటూ రాత్రి 10 గంటల సమయంలో తల్లికి మందు తెచ్చానంటూ రాత్రి 10 గంటల సమయంలో తల్లికి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఇంజెక్షన్ ప్రభావంతో తల్లి లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోగా నిద్రపోతున్నట్లుగా ఆమెను పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి దశరథకు, నాన్న నీ నడుము నొప్పి తగ్గేందుకు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఆయనకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ వెంటనే అతను కూడా కుప్పకూలిపోయాడు. ఆపై ఆ హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు సురేఖ తన అన్న అశోక్కు ఫోన్ చేసి నాటకం ఆడింది. అమ్మ నాన్న స్పృహ తప్పి పడిపోయారు, భయంగా ఉందంటూ పిలిచింది. నాన్న మాట్లాడుతూ కుప్పకూలిపోయారని, అది చూసి షాక్తో అమ్మ కూడా కింద పడిపోయిందని చెప్పింది. ఇరువురికి సిపిఆర్ కూడా చేశానని ఫలితం లేకపోయిందని తెలిపింది. ఖాళీ సిరంజితో బయటపడ్డ నిజం. సురేఖ మాటలు తొలుత విశ్వసించిన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు దశరథ్ దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని
తొలుత భావించారు. అయితే సంఘటన స్థలంలో 2 వాడిన సిరంజీలు రక్తపు చుక్కలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఇంటి నుంచి ఖాళీ ఇంజెక్షన్లు బాటిల్ వాడిన సిరంజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేఖను విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితురాలు సురేఖను రిమాండ్కు తరలించారు. అంటే ఆ పిల్ల ఒక్కతే కాదు, వాళ్ళకు ఆ కుటుంబానికి ఈ 2 దంపతులకు పిల్ల కాదు, 3 కూతుర్లు 1 కుమారుడు. అరే నేనేమంటా ఉన్నా అంటే ఆ పిల్లకు ఒకవేళ ఇంట్లో ఇష్టం ఉండకపోతే తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వెళ్ళిపోనుండే, పోయి పెళ్లి చేసుకొని కొన్ని రోజులకు వాళ్ళకే ప్రేమ కలితే వాళ్ళే వస్తుండే. కానీ ఇలా తల్లిదండ్రులను నువ్వు చంపడం వల్ల 2 కూతుర్లకు, ఇంకా నీ తర్వాత ఉన్నటువంటి 2 కూతుర్లకు 1 కుమారుడికి తల్లిదండ్రులను దూరం చేసినావు. ఈరోజు నీ ముఖం ఏడ పెట్టుకుంటావు తల్లి నువ్వు? అంటే ఇట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. మీ ముఖం ఏడ పెట్టుకుంటారు ఈరోజు? వాళ్ళని తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేసిరు కదా, వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంది? నువ్వు సావనుంటివి, వెళ్ళిపోనుంటివి, నువ్వు పోనుంటివి. ఇలా నీ జీవితము సంకనాకింది. ఖచ్చితంగా పోలీసులు ఈ దిశ కూడా ఏమనాలంటే ఎవరైతే ఆమెకు ఇట్లాంటి ఆలోచన ఇచ్చిరో ఖచ్చితంగా వాళ్ళని కూడా శిక్షించాలి. ఎవరైతే దీంట్లో సహాయం చేసిరో వాళ్ళని కూడా శిక్షించాలి. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి సిబ్బంది, మత్తు ఇంజక్షన్లు ఎటు పోతున్నాయో తెలియకుండా నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బందిని కూడా శిక్షించాలి. ఖచ్చితంగా అందరిపైన శిక్షించాలి. అరే ఒక మత్తు, ప్రాణం తీసేటువంటి మత్తును ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్తూ ఉంటే అందులో స్టాఫ్ నర్స్ అయినప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సిబ్బంది ఏం చేస్తుంది? అది పరిస్థితి. మరి ఇంకో ఇక్కడ పెద్దలు మందలిస్తున్నారా? అచ్చంపేటలో ప్రేమ జంట ఆత్మహత్య, ఇంట్లో ఊరేసుకొని బలత్మరణం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. మృతులు 2 మైనర్లు అని చెప్పి చూస్తా ఉన్నాం. వీళ్ళకు ఏజ్ రాకముందుకే వీళ్ళకి లగ్గం కావాలి. ఏజ్ రాకముందుకే లగ్గం కావాలి. వాస్తవాలు తెలియదు, అవాస్తవాలు తెలియదు, అట్రాక్షన్ తెలియదు, పాడు తెలియదు, పన్ను తెలియదు, వీళ్ళకి లగ్గం చేయాలని చెప్పేసి 2 మైనర్లు అంట, మేజర్లు కూడా కాదు. అందుకే ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఈ సోషల్ మీడియాలో మీ పిల్లల్ని ఏదో వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటే మురిసిపోయి అందులో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వయసుకు మించిన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకు ఏజుకు మించిన ఆలోచనలు వాళ్ళను ఆగం చేస్తూ ఉన్నాయి. వయసుకు మించిన ఆలోచనలు, చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం వాళ్ళను అందరిని ఆగం చేస్తూ ఉంది. పక్కా చెప్తా ఉన్నా. ఇగో అచ్చంపేటలో అంటే ఇది పెద్దలు తమను మందలిస్తున్నారనే కారణంతో మనస్తాపం చెంది ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒకే చీరతో ఉరివేసుకొని బలాత్కారానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో బుధవారం వెలుగు చూసిన ఈ ఘటనలో ప్రశాంత్ 16, సువర్ణ 16 అంట. నీ 16 ఏళ్ళకి వీళ్ళకి ప్రేమ, ఆ ప్రేమలో ఊరేసుకునేదాకా మనస్తాపం అంట. చదువుకోరి బాబు, చదువుకోరి. నేనేమంటా ఉన్నా, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ కోసం సాగుడింది. దానికి ఒక వయసు ఉంటుంది. మీరు 2 జాబ్ చేసి కుటుంబాన్ని మెప్పించి ఒప్పించి మేము బ్రతకగలుగుతాం, కులం అడ్డు కూడా కాదు, మేము బ్రతకగలుగుతాం అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కల్పించి, లేదు వాళ్ళు ఒప్పుకోకపోయారంటే మీరు పెళ్లి చేసుకొని ఒక 1 ఇయర్ వాళ్ళ ముంగట వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిరో దానికంటే మంచిగా జీవించి చూస్తే వాళ్ళే మీకు దగ్గర అవుతారు కదా. కానీ ఏంది ఇది? 16 ఏళ్ళకి లగ్గం కావాలి మీకు, 16 ఏళ్ళకి సెక్స్లో పాల్గొంటారు ఒక్కొక్కరు. గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో, మైనర్లుగా ఉన్నప్పుడే డ్రగ్స్ అలవాటు అవుతూ ఉన్నాయి, సిగరెట్లు, మందు. అంటే మీ ప్రాంతంలో ఉన్న ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. వాడు తాగితే నాకెందుకులే, వాడు తాగితే నాకెందుకులే అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ నీకే వస్తుంది, రేపటి రోజు అది నీ కుటుంబానికి చేరే అవకాశం ఉంటుంది, ఆ ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా మనం స్పందించాలి. ఈ దేశ పౌరులు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పారు కదా, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉండదా? దుకాణప్పుడు ఏమంటాడు, నీ నాకు వాడు ఈడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటాడు, వాడు ఏదో నాకు గిరాకీ ఎందుకు గొడవ కొట్టాలి అందుకే ఇస్తుందని చెప్పేసి అంటాడు. సిగరెట్లు ఇస్తారు. ఏమి గలీజ్ దందాలు ఇవంతా. అచ్చంపేట మండలం బొమ్మన్నపల్లి గ్రామానికి చెందిన దాసరి ముత్యాలు ఎర్రమ్మ దంపతుల కుమారుడు ప్రశాంత్ 16, పందర మండలం చిట్టంగుంట గ్రామానికి చెందిన మల్లయ్య కూతురు సువర్ణ 16 ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. అయితే ఇటీవల ప్రశాంత్ ఇంటికి సువర్ణ రాగా తల్లిదండ్రులు మందలించడంతో ఇరువురు మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో సువర్ణ మంగళవారం
ఈ క్రమంలో మంగళవారం కూడా ప్రశాంత్ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రశాంత్ సువర్ణ ఒకే చీరతో గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశాంత్ సోదరుడు బుధవారం ఉదయం ఇంటి తలుపులు తట్టగా ఇలాంటి స్పందన రాలేదు. దీంతో బలవంతంగా తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి చూడగా ప్రశాంత్ సువర్ణ మిగతా విగత జీవులుగా కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. అంటే ఇలా తల్లిదండ్రులు ఏమైనా తప్పు ఉందా? తల్లిదండ్రులు ఏం తప్పు ఉంది? అరే మీరు చదువుకోవాల్సిన వయసు, ఇప్పుడు మీకు ఈ పిచ్చి పనులు ఏందని చెప్పేసి మందలిస్తే తల్లిదండ్రులను ఎట్లా తప్పు పడతాం? ఈ కేసులో ఏమైతే ఏం కాదు, పోయినోళ్ళు వేరు, ఓ నెల ఏడుస్తారు, నెల బాధపడతారు. అరే కన్న కడుపు అని చెప్పేసి తల్లి బాధపడుతుంది, ఏడాది బాధపడుతుంది, 2 నెలలు బాధపడుతుంది. కానీ మీ వెనకైతే రారు కదా, మీ సావులు మీరు సావురి. ఇట్లానే సచ్చే వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళకు సరైన అవగాహన కల్పించేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కోల్పోతూ ఉంది. వాళ్ళ ఏ ఏజ్లో ఎట్లాంటి అవగాహన ఉండాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ సైకాలజీ ఏంది, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ కావాలి, ఎట్లాంటి శిక్షణ కావాలని చెప్పేసి ఇవ్వడాన్ని పూర్తిగా మర్చిపోయింది ప్రభుత్వం.